ఈ వీడియో చూస్తున్న కొంతమంది వైఫ్స్‌కి నా లైఫ్ గురించే మాట్లాడుతున్నారు అనిపించొచ్చు. మీ హస్బెండ్ మిమ్మల్ని బాధ పెట్టకపోవచ్చు. మీ ఫ్యామిలీలో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉండకపోవచ్చు. కానీ ఎందుకో మీరు చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నారా? మీ హస్బెండ్ పక్కనే ఉంటారు. కానీ మనసుకి మాత్రం కనెక్షన్ లేదు అనిపిస్తుందా? చాలా సార్లు మీరు మీ ఫీలింగ్స్‌ని ఆయనతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు, ఆయన బిజీగా ఉంటున్నారు. లేదా ఇవన్నీ అన్నెసెసరీ థాట్స్ అని ఇగ్నోర్ చేస్తున్నారా? మీరు ఇలాంటి ఫీలింగ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నట్లయితే చాలా సార్లు దీనిని ఎమోషనల్ నెగ్లెక్ట్ అని అంటారు. ఎమోషనల్ నెగ్లెక్ట్ అంటే ఏంటో సింపుల్‌గా చెప్పాలి అంటే, మీ లైఫ్‌లో ఎవ్వరు మిమ్మల్ని కావాలని హర్ట్ చేసి ఉండకపోవచ్చు. కానీ మీ ఫీలింగ్స్‌ని ఎవరు సీరియస్‌గా తీసుకోరు. మీ బాధని ఎవరు వినట్లేదు. మీ ఎమోషన్స్ ఎవ్వరికీ ఇంపార్టెంట్‌గా అనిపించట్లేదు. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. చాలా మంది వైఫ్స్‌కి ఇది చాలా సైలెంట్‌గా జరిగిపోతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వైఫ్ ఉన్నారు. ఆవిడ హస్బెండ్ చాలా రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. ఫ్యామిలీ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. బయటికి చూస్తే వీళ్ళ మ్యారేజ్ చాలా పర్ఫెక్ట్‌గా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆవిడ లోపల చాలా పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ తన హస్బెండ్‌తో కాస్త టైమ్ స్పెండ్ చేస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. తన ఫీలింగ్స్‌ని ఆయనతో షేర్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఆయన చాలా సార్లు ఇలా అంటూ ఉంటారు. ఓవర్ థింకింగ్ చేయకు. స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకు. అన్నెసెసరీ థింక్ చేయకు అని. అప్పుడు ఆవిడ ఒక రియలైజేషన్‌కి వచ్చారు. నాకు కావాల్సింది ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కాదు. నా ఫీలింగ్స్‌ని వినేవాళ్ళు ఉంటే చాలు అని. ఇదే చాలా మంది వైఫ్స్ జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. దీనినే ఎమోషనల్ నెగ్లెక్ట్ అంటారు. అంటే హస్బెండ్ పక్కనే ఉన్నా కూడా, ఫిజికల్‌గా పక్కనే ఉన్నా కూడా ఎమోషనల్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఈ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫిజికల్ వుండ్ బయటికి కనిపిస్తుంది కానీ, ఎమోషనల్ నెగ్లెక్ట్ అనేది కనిపించదు. కానీ ఇది మనసులో స్లోగా పెయిన్‌ని క్రియేట్ చేస్తుంది. అది చాలా పెయిన్‌ఫుల్. మీ మ్యారేజ్‌లో ఎమోషనల్ నెగ్లెక్ట్ ఉందా అని తెలుసుకోవటానికి కొన్ని స్మాల్ సైన్స్ ఉన్నాయి. ఈ సిట్యుయేషన్స్‌ని మీరు మీ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నట్టు అయితే, మీరు కూడా ఎమోషనల్ నెగ్లెక్ట్ ఫేస్ చేస్తున్నారు అని అర్థం. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ సైన్, మీ ఫీలింగ్స్ షేర్ చేయటం తగ్గిస్తారు. అంటే ఇంతకుముందు ప్రతీదీ ఈరోజు ఇలా జరిగింది, ఇలా అన్నారు, వాళ్ళు ఇలా చేశారు, నేను ఇలా చేశాను అని ప్రతీదీ ఆయనతో షేర్ చేసుకోవాలి అనుకునేవారు. ఇప్పుడు ఏమనుకుంటారు అంటే, ఆయన వినరు, అర్థం చేసుకోరు అని ఫిక్స్ అయ్యి, మీరు ఆయనతో ఏది షేర్ చేసుకోలేకపోతారు. సైలెంట్‌గా ఉండిపోతారు. సెకండ్ సైన్, మిమ్మల్ని మీరే కన్విన్స్ చేసుకుంటూ ఉంటారు. ఆయన బిజీగా ఉన్నారు అని. అంటే ఆయన మీ మనసుకి అనిపిస్తుంది. నాకు టైం కావాలి. నేను ఆయనతో టైం స్పెండ్ చేయాలి. అన్నీ షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. కానీ ఆయన బిజీగా ఉన్నారు. ఆయనను డిస్టర్బ్ చేయటం ఎందుకు అని చెప్పి మిమ్మల్ని మీరే కన్విన్స్ చేసుకుంటూ ఉంటారు. థర్డ్ సైన్, మీ ప్రాబ్లమ్స్‌ని మీరే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఆయన ఎలాగో వినడానికి రెడీగా లేరు, వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదు అని ఎమోషనల్ సపోర్ట్ కోసం కూడా ట్రై చేయడం మానేస్తూ ఉంటారు. ఫోర్త్ సైన్, మీ లైఫ్‌లో లోన్లీనెస్ అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. హస్బెండ్ పక్కనే ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు. కాకపోతే మీరు లోపల ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఫిఫ్త్ సైన్, మీ వాల్యూ మీకు తక్కువగా అనిపిస్తుంది. అంటే నా ఫీలింగ్స్ ఎవరికీ ఇంపార్టెంట్ కాదు అని మైండ్‌లో ఒక బిలీఫ్ క్రియేట్ అవుతోంది. మ్యారేజ్ అంటే ఓన్లీ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే కాదు. మ్యారేజ్ అంటే ఎమోషనల్ కనెక్షన్. మీ ఫీలింగ్స్‌ని వినటం, మీ పెయిన్‌ని అర్థం చేసుకోవటం అంటే రిలేషన్‌షిప్‌కి అది ఆక్సిజన్ లాంటిది. మీరు ఈ సిట్యుయేషన్‌లో ఉంటే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. మీకు ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి అంటే మీరు రాంగ్ పర్సన్ అని ఏమీ కాదు. మీరు మీ హార్ట్‌కి ఒక కనెక్షన్ కావాలి అని కోరుకోవటం చాలా నేచురల్. మీరొక్కరే కాదు, చాలా మంది వైఫ్స్ ఈ పెయిన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే లైక్ చేయండి. కామెంట్స్‌లో ఐ అండర్‌స్టాండ్ దిస్ అని టైప్ చేయండి.
మీ ఫ్రెండ్స్‌లో లేదా రిలేటివ్స్‌లో ఎవరైనా ఈ పెయిన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎమోషన్స్ ఇంపార్టెంట్. మీ ఫీలింగ్స్ వాల్యుబుల్. స్టే కనెక్టెడ్. నేను మీ సుస్మిత ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్.